శ్రీవారి పరకామణిలో చోరీ జరిగిన సంఘటనకు సంబంధించి ఆ రికార్డులు భద్రపరచండి అని చెప్పి సిఐడిని హైకోర్టు గత నెల 19వ తేదీ ఆదేశిస్తే ఈ నెల 8వ తేదీ వరకు కూడా సైలెంట్గా ఉన్నటువంటి సిఐడి హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసిందట. ఏమని? ఐజీ స్థాయి అధికారి ఎవరు లేరు కాబట్టి ఆ రికార్డులు భద్రపరచడం కుదరలేదు అని చెప్పి హైకోర్టుకు చెప్పిందట. శ్రీవారి పరకామణిలో చోరీ జరిగితే అది విచారణ గురించి కూడా హైకోర్టు మాట్లాడలే. జస్ట్ ఆ రికార్డులు భద్రపరచండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే అవి భద్రపరచడానికి ఐజీ స్థాయి పోస్టు ఖాళీగా ఉంది కాబట్టి అది భద్రపరచడం కుదరలేదు అని చెప్పి హైకోర్టుకు చెప్పారట 20 రోజుల తర్వాత. ఇది విని హైకోర్టుకు పిచ్చెక్కిపోయిందట. ఒక రికార్డులు భద్రపరిచేకి పోలీస్ అధికారే లేడా? ఐజీ పోస్టు ఖాళీగా ఉందా? ఐజీ పోస్టు ఖాళీ ఉంటే ఇంకొకరు భద్రపరచకూడదా? మరి ఇక పోలీస్ శాఖ ఎందుకు? మూసేసుకోండి. పోలీస్ శాఖ దేనికోసం? మూసేసుకోండి. డీజీపీ నిద్రపోతున్నారా లేకుంటే మేల్కొనే వాళ్ళు ఉన్నారా? ఇది డీజీపీ కదా పూర్తిగా బాధ్యత వహించాలి. ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే దొంగలతో మీరు కుమ్మక్కైనట్లున్నారు. సాక్ష్యాలు తారుమారు చేసేసి మీరే సహకరిస్తూ ఉన్నట్టున్నారు. దొంగలతో మీరే కుమ్మక్కై సాక్ష్యాలు తారుమారు చేసేటట్లయితే పోలీస్ శాఖ ఎందుకు? హైకోర్టు ఆదేశాలను మినిమం ఆదేశాలను కూడా పాటించలేకపోతే మీ పోలీస్ శాఖ ఎందుకు? మూసేసుకోండి. డీజీపీ ఎందుకు? నిద్రపోమని చెప్పండి. ఇంత బాధ్యత రాహిత్యం, ఇంత దారుణంగా పోలీసులు ఉంటారా అని చెప్పి హైకోర్టు కూడా ఆశ్చర్యపోయి పిచ్చెక్కిపోయిందంట హైకోర్టుకి. ఇంత టూ మచ్ ఉంటారా? వేరే పోలీస్ అధికారే లేడా రికార్డు భద్రపరిచేకి? సెప్టెంబర్ 19వ తేదీ ఆదేశాలు ఇస్తే 20 రోజుల పాటు ఏం చేశారు మీరు? అవన్నీ కనుక ఆ నిందితులు సాక్ష్యాలన్నీ తారుమారు చేసేకి అందరూ కలిసికట్టుగా సహకరించుకున్నారా ఒకరికొకరు? ఆ తర్వాత వచ్చారా హైకోర్టు అఫిడవిట్ వేసేకి అని చెప్పి హైకోర్టు ఇప్పుడు ఇంకేం చేస్తారు? అన్ని తారుమారు అయిపోయింటే ఇప్పుడు హైకోర్టు చేసేది ఏముంటుంది? తదుపరి ఇంకేందో మీరు మిగిలిన బోర్డు టీటీడీ పాలక మండలి తీర్మానాలను ఇంకొన్ని కనుక ఇంకా మిగిలినవి ఏమున్నాయో అవన్నీ సీజ్ చేయండి అని చెప్పి చెప్పారట. ఎంత దారుణం చూడండి. హైకోర్టు ఆదేశాలు కూడా దిక్కు లేకుండా పోతుంది.